ఐటీవీ న్యూస్కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనం వెనకబడిపోయాం. మన బిడ్డల మీకు మెగా డిఎస్ఎల్ కూడా తొలిసారి 3,000 4,000 చేయబోతా ఉన్నాం. దివ్యాంగులకి 3,000 ఉంటే 4,000 చేయబోతా ఉన్నాం. 18 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి 1,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం, ఆర్టీసీ బస్సులో ఉచితం, యువతకి రేపు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతా ఉన్నాడు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. గతంలో కూడా 3,000 ఇచ్చాం, అది కూడా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే స్కూల్కి పోయేవాళ్ళు అంతమందికి 15,000 లెక్కన, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చేదానికి కూడా మరి మన నాయకుడు చెప్పాడు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అవతల పార్టీ వాళ్ళు ఒకటే అన్నారు, ఒక బిడ్డ అన్నారు. అంటే 2 బిడ్డలు 3 బిడ్డలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు మీకు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. వాలంటీర్లకి 5,000 10,000 రూపాయలు శాలరీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వబోతుందని చెప్పడం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇసుక ఉచితంగా తెచ్చుకోవచ్చు. మీరు ₹1 ఖర్చు లేకుండా ట్రాక్టర్ బాడుగు పెట్టుకొని ఉచితంగా ఇసుక తెచ్చుకునే ఏర్పాటు కూడా ఉంది. మీరు ఇల్లు కట్టుకుంటే అన్నా క్యాంటీన్లో యాజిటీగా తెరవబోతా ఉన్నాం. ₹5కే భోజనం అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెట్టబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భూ హక్కు చట్టం, ఇది జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తెచ్చాడు. ఆయనకి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మీ ఆస్తులు పెట్టి
ఒరిజినల్ ఆయనకి, ఒరిజినల్ లేదన్నాను. ఒరిజినల్ కూడా ఆయనకేనంట. జెరాక్స్లు మనకి అంటే జెరాక్స్లు పూజ చేసుకున్నా వాడు ఏదైనా అవసరమైతే బ్యాంకులో కూడా పెట్టుకోరు. కాబట్టి ఎంత దుర్మార్గ పనులు ఉన్నాయో